సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందేదవు. నువ్వు అభివృద్ధి చెందాలంటే దుర్మార్గమును నీ గుడారములో నుండి తీసివేయాలి. ఎవరి గుడారములో అయితే, ఎవరి ఒంటిలో అయితే, ఎవరి ఇంటిలో అయితే దుర్మార్గత ఉంటుందో వారు అభివృద్ధి చెందరు. కానీ దుర్మార్గం ఎలాగొస్తుంది? లోక సంబంధమైన పాపము కానీ, లోక సంబంధమైన అపవిత్రత కానీ నీ ఇంటిలోనికి, నా ఒంటిలోనికి వచ్చినట్టే అది పోకపోతే అభివృద్ధి ఉండదు. నువ్వు ఎంత కష్టపడినా అభివృద్ధి ఉండదు. నువ్వు ఎంత ప్రయాసపడినా అభివృద్ధి ఉండదు. మనస్సాక్షి మన మీద ఏదైతే దోషారోపణ చేసే తప్పిదము, దుర్మార్గత, అపవిత్రత నీలో ఉంటారు, అది పోనంత కాలం అభివృద్ధి చెందదండి. ఈనాడు అనేకమైన కుటుంబాలను మనం చూస్తున్నట్లయితే అభివృద్ధి ఉండట్లేదు. అదే విధంగా 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం ఏ స్థితి ఉందో అదే స్థితి కనబడతా ఉంది చాలా మందిలో.